వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. క్రికెట్లో కొన్ని ఇన్నింగ్స్ ఉంటాయి. అవి జస్ట్ మ్యాచ్లను గెలిపించవు, చరిత్రను కూడా తిరగరాస్తాయి. మరికొన్ని ఇన్నింగ్స్ ఉంటాయి. అవి చూస్తున్నంతసేపు మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇన్నింగ్స్ ప్యూర్ కార్నేజ్. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బంతి మాత్రం బౌండరీ లైన్ అవతలే పడాలి అనే అటాకింగ్ మైండ్ సెట్తో బరిలోకి దిగిన ఓ 21 ఏళ్ల హైదరాబాదీ కుర్రాడు విజయ్ హజారే ట్రోఫీలో ప్రళయం సృష్టించాడు. అతి చిన్న వయసులో డబుల్ టన్ బాది లిస్ట్ ఏ క్రికెట్లో తన పేరును మార్మోగేలా చేశాడు. అతనే అమన్ రావ్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న గ్రూప్ బిలో బెంగాల్లో హైదరాబాద్ జట్టు తలపడింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ వెనుక అమన్ రావ్ మెరుపు డబుల్ సెంచరీ ఉంది. అతను కేవలం 154 బంతులలో 12 ఫోర్లు 13 సిక్సర్లతో బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి 108 బంతులలో సెంచరీ అందుకున్న 21 ఏళ్ల అమన్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. మహమ్మద్ షమి, ఆకాష్ దీప్ లాంటి టీమిండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడాడు. 6తో 150 పరుగులు అందుకున్న